హాయ్ గైస్. సో, మన ఛానల్‌లో రివ్యూస్ చాలా పాపులర్ అనమాట. మనం ఏది రివ్యూ పెట్టినా రీసెంట్‌గా ఎవరన్నా ఒక ప్రోడక్ట్ ఏదన్నా లాంచ్ చేసినప్పుడు మనం రివ్యూస్ చేసి పెడితే చాలా హిట్ చేస్తారనమాట. అలాగే రీసెంట్‌గా రమ్య మోక్ష మీకు తెలుసు కదా! అలేఖ్య వాళ్ళ చెల్లి ఒక బ్రాండ్ అయితే లాంచ్ చేసింది. అదే మోక్ష కేర్ అనమాట. నాకు రీల్ వచ్చింది సడెన్‌గా ఇన్‌స్టాలో చూస్తే. సో, ఓకేలే ఒకసారి ట్రై చేద్దాము. లైక్ నేను సోప్స్ చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాననమాట. అదే హ్యాండ్‌మేడ్ సోప్స్ వితౌట్ కెమికల్స్ అంటే నేను చాలా అట్రాక్ట్ అవుతాను. సో, అలాగే వాళ్ళు హ్యాండ్‌మేడ్ సోప్స్ అన్నారు కాబట్టి నేను ఒకసారి వాళ్ళ దాంట్లో పర్చేజ్ చేసి చూద్దాము అని చెప్పి ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. సో, నాకు ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? కాస్ట్ ఏంటి? ఎలా ఆర్డర్ చేసుకున్నాను? ఎన్ని డేస్‌కొచ్చింది? అన్నీ క్లియర్‌గా చెప్తాను. అండ్ కొంతమంది కింద కామెంట్స్‌లో పెడతారు. ఈ డీటెయిల్స్ అన్నీ మాకెందుకు రివ్యూ సరిపోయిద్దని. అలాంటోళ్ళు కొంచెం స్కిప్ చేయండి. లైక్ తర్వాత కొంచెం ముందుకెళ్తే మీకు కావాల్సిన రివ్యూ ఉంటది. బికాజ్ కొంతమందికి డౌట్ ఉంటది. ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి? ఎంత కాస్ట్ అయింది? షిప్పింగ్‌కి ఎంత లైక్ చార్జ్ చేశారు? ఎన్ని డేస్‌కి వచ్చిందని. బికాజ్ కొంతమంది ప్లాన్ చేసుకుంటారు గదా! లైక్ కావాల్సింది ఈసారి వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుందామని. అందుకని అలాంటి వాళ్ళకి యూజ్ అవుతదని ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాననమాట. ఫస్ట్ విషయం వచ్చేసి మోక్ష కేర్ అనే వెబ్‌సైట్‌లో అయితే నేను ఇవి ఆర్డర్ చేశాను. 2 టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఒకటి సున్నిపిండి సోప్ ఆర్డర్ చేశాను. ఇంకొకటొచ్చేసేమో నేను కొరియన్ సోప్ ఆర్డర్ చేశాను. ఒకటి నార్మల్‌గా సున్నిపిండి సోపు నాకెప్పటినుంచో ట్రై చేయాలి అది ఎలా ఉంటది అని చెప్పి ఉంది. బికాజ్ సున్నిపిండి మన హెల్త్‌కి చాలా మంచిది. కెమికల్స్ ఏమి యూజ్ చేయరు సున్నిపిండి సోప్స్‌లో అని మనకు తెలుసు కదా! ఇంకొకటి ఎగ్జాటిక్ సోప్ ఇప్పటిదాకా ట్రై చేయంది ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు నాకు కాటన్ క్యాండీ ఇవన్నీ కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చాయి. వైన్ సోపు, కాటన్ క్యాండీ సోపు ఇవి ఉన్నాయి. 300 అబోవ్ ఉన్నాయి. బట్ మనకంత బడ్జెట్ లేదు అని చెప్పి నేనైతే సున్నిపిండి సోపు అండ్ కొరియన్ సోప్ అయితే 2 ఆర్డర్ చేశాననమాట. సో, నాకెందుకో కొంచెం వీళ్ళ బ్రాండ్ మీద ఈసారి ఎక్స్‌పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. ఇది రీచ్ అయిందో లేదో నేను చెప్తాను. అండ్ ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే నాకు మెయిల్‌కి, వాట్సాప్‌కి రెండిటికి మెసేజెస్ వచ్చాయన్నమాట. ఈవెన్ డిస్పాచ్ అయినప్పుడు ట్రాకింగ్ ఐడీ వచ్చింది. అండ్ నాకు 3 డేస్‌లో డిస్పాచ్ కూడా అయింది. షిప్పింగ్ కాస్ట్ 50 రూపీసే పడిందనమాట ఈ ఆర్డర్‌కి. అండ్ ఆర్డర్‌కి అరౌండ్ 350 దాకా కాస్ట్ అయినట్టుంది. సో, ఫస్ట్ అయితే నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో నేను మీకు చూపించేస్తాను. సో, ఇదిగోండి సోప్స్ 2 కనిపిస్తున్నాయి కదా! నేనైతే సున్నిపిండి సోప్ ఒకటి, కొరియన్ సోప్ ఒకటి ఆర్డర్ చేశాను. సున్నిపిండి సోపు 189 ఉంది. అండ్ కొరియన్ సోపు 249 ఉందనమాట. సో, నేను 2 ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే కొరియన్ సోప్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే నేను కొరియన్ సోప్‌కి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, కొరియా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్. సో, కొరియన్ ప్రొడక్ట్స్ కూడా నాకు చాలా నచ్చుతాయి అనమాట. అందుకే కొరియన్ సోప్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఉన్న దాంట్లో కొంచెం ఓకే అనిపించింది. 249 అంటే అంటే మిగతావి చాలా ఎక్కువ కాస్ట్ అనిపించాయి. కాటన్ క్యాండీ సోప్ నాకు నచ్చింది కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండి అరౌండ్ 300 దాటింది. సో, వద్దు అని చెప్పి నేను ఇది ఆర్డర్ చేశాననమాట. సో, ఇది కొరియన్ సోప్. దీని వెనకాల వచ్చేసి ఇలా ఉందనమాట. సో, నాకు ఓన్లీ ఆర్డర్ చేసినప్పుడు ఇది కనిపించింది. సో, బ్యాక్ సైడ్ అయితే ఈ వైట్ కలర్‌ది లేదు. అంటే నేను గమనించలేదు. బట్ ఇలా ఉంది. సో, ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తా మీకు. సో, చూడండి. అండ్ బ్యాక్ సైడ్‌దయితే చాలా లైక్ ఓకే. నాకు తెలిసి ఇదేంటంటే ఈ సోప్ కింద పెడతాం గదా! ఇది కరిగిపోకుండా ఇలా ఇచ్చినట్టున్నారు. రబ్బర్‌లా ఉంది. సోప్‌లా అయితే లేదనమాట. సో, చూడండి. రబ్బర్‌లా ఉందనమాట. సో, మనం వాడుకుంటున్నా కానీ సోప్ కరిగిపోకుండా ఉంటది అనుకుంటా దీని పర్పస్. అండ్ కలర్ అయితే లైట్ పింక్‌లో ఉందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సున్నిపిండి సోప్ చూపిస్తాను. చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకక్క ఇంతింత పెట్టి ఆర్డర్ చేస్తున్నావు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ కొంచెం న్యాచురల్ సోప్స్, హోమ్‌మేడ్ సోప్స్ మీద నాకు ఇంట్రెస్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు కూడా రివ్యూ చేసినట్టు ఉంటది. సో, మీరు మీ మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా! ఫస్ట్ నేను చెప్తే వర్తో కాదు అని చెప్పి. అందుకని చెప్పి 2 వేస్‌లో హెల్ప్ అవుతది అని చెప్పి నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము అని చెప్పి ఆర్డర్ చేస్తాననమాట. అండ్ మళ్ళీ కిందకొచ్చి కామెంట్స్‌లో మనీ ఎక్కువయి నీకు అని అయితే కామెంట్లు పెట్టకండి. సో, మనకి అనిపిస్తేనే కదా తీసుకుంటాం ఓకే అని జస్టిఫైడ్ అని చెప్పి. ఇప్పుడొచ్చేసి సున్నిపిండి సోప్ ఓపెన్ చేద్దాము. నేను సున్నిపిండి సోప్ గురించి కూడా చాలా ఎక్సైటెడ్. బికాజ్ సున్నిపిండి చిన్నప్పుడు చాలా బాగా పెట్టేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. లైక్ ఫేసెస్‌కి పెట్టేసి క్లీన్ చేసేవాళ్ళు మన ఫేసెస్. స్నానం చేయించేవాళ్ళు. ఇప్పుడైతే అది చాలా తక్కువైపోయింది కాబట్టి నేను ఈ సున్నిపిండి సోప్ గురించి చాలా ఎక్సైటెడ్.
వామ్మో! క్రేజీ గైస్. యాక్చువల్‌గా మీరు గమనిస్తే నేను ఒక సున్నిపిండి, ఒక కొరియన్ పెడితే నాకు 2 కొరియన్ సోప్స్ వచ్చినాయన్నమాట. బై మిస్టేక్ ఆర్డర్ వచ్చినట్టుంది. సో, యాహ్! మీకు చూపిస్తాను గూడా. చూడండి. 2 కొరియన్ అని రాసున్నాయన్నమాట దీని మీద. కొరియన్ సోప్ ప్రీమియం సోపు. బట్ నాకు మిస్టేక్‌గా వచ్చినా నాకు అదే ట్రై చేయాలని ఉంది. సో, ఇన్ కేస్ మోక్ష కేర్స్ వాళ్ళు ఈ వీడియో చూస్తే దయచేసి చెక్ చేసుకొని ప్రొడక్ట్స్ పంపించండి. బికాజ్ మీకే ప్రీమియం ప్రొడక్ట్ అని పెట్టుకున్నవి అలాగా పంపించడం ఆర్డర్ మిస్టేక్. మేబీ చూసుకోండి ఒకసారి. సో, నేను సున్నిపిండి సోప్ ఎట్లా ఉంటదా అని చెప్పి ఎక్సైట్ అయ్యాను. బట్ సున్నిపిండి సోప్ అయితే రాలేదు గైస్. నేను మీకు ఆర్డర్ కూడా పెడతాననమాట పక్కనే. ఎందుకంటే నేను 2 ఒకటే పెట్టాను. మళ్ళా అలా చెప్పాననుకుంటారేమో. సో, నేను ఒకసారి పెడతాను నేనేం ప్లేస్ చేశానో ఒకసారి చెక్ చేయండి. సో, వాళ్ళు బై మిస్టేక్ 2 నాకు కొరియన్ సోప్స్ పంపించారు. ఇదే పెద్ద ప్లాట్ ట్విస్ట్ అనమాట. ఇన్ కేస్ వాళ్ళు తక్కువవి పంపిస్తే మేబీ అరే ఏంటి వీళ్ళు అనుకోవచ్చు. బట్ వాళ్ళు ప్రీమియం కాస్ట్ ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా సోప్ నాకు సెండ్ చేశారనమాట. అండ్ దీన్ని మళ్ళీ నేను వాళ్ళని అడిగి ఎలా చేయాలో నాకు తెలియదు. బికాజ్ నేను యూజ్ చేసేసుకుంటాను కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు నాకు రిప్లై ఇచ్చేలోపు. అండ్ దయచేసి మోక్ష కేర్స్ ఈ వీడియో కనుక చూస్తే లైక్ ఇక నుంచి అన్న జాగ్రత్తగా చూసుకొని మీరు చేసుకోండి. సో, ఈ సోప్స్ చూస్తున్న దాన్ని బట్టి అయితే నాకు హోమ్ మేడ్ మంచి అరోమా అంటే మరీ హెవీగా ఫ్రేగ్రెన్స్ అయితే లేదు. మంచిగానే అనిపించిందనమాట. అండ్ అది కొత్త కాన్సెప్ట్ కదా! కింద ఏదైతే పెట్టారో అలా కరిగిపోతున్నప్పుడు లైక్ ప్రివెన్షన్ లాగా అదైతే నాకు మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళ సోప్స్ ఎవరైతే తీసుకున్నారో ఆల్రెడీ కింద కామెంట్ చేయండి. ఇంకా కాస్ట్ విషయానికొస్తే ఆబ్వియస్‌గా కొంచెం ఎక్కువే అనిపించింది. కొరియన్ సోప్ ఓకే. బయట మార్కెట్‌లో కూడా 200 అలా ఉంది. బట్ దీంట్లో ఏమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశారో నాకు అర్థం కాలేదు. బికాజ్ ఇంగ్రీడియెంట్స్ డీటెయిల్స్ లేవు కదా! బికాజ్ కొరియన్ సోప్స్‌లో ఎక్కువ ఏమంటారు రైస్, వాటర్ అలాంటివి కొన్ని యూజ్ చేస్తారు కదా! అవి యూజ్ చేశారా? లేకపోతే ఏంటి కొరియన్ స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ అనేది రాస్తే బావుండేది. ఇంకా కలర్ అవన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఉన్నాయి. సో, సున్నిపిండి సోప్ రివ్యూ ఇవ్వడానికి మనకి రాలేదు కాబట్టి గాయ్స్ ఇంకెవరన్నా కొనుక్కుంటే కింద కామెంట్ చేయండి. బట్ కాస్ట్ విషయానికొస్తే కొంచెం ప్రీమియంగా ఉన్నాయి. ఒక 30 రూపీస్, 40 రూపీస్ ఎక్స్ట్రానే అనిపించాయి. బట్ ఇన్ కేస్ కనుక మన ఫేస్‌కి మంచిగా వర్క్ అయ్యి లైక్ ఓకే అనిపిస్తే మేబీ కెమికల్ ఫ్రీ అనుకోండి. బా వర్త్ అనే చెప్తాననమాట. బయట మార్కెట్‌లో కూడా అవే రేట్స్ ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏందంటే ఇంగ్రీడియెంట్స్ కూడా రాయండి. సో దట్ మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. ఈ ఇంగ్రీడియెంట్స్ ఉన్నది సోప్ మనం పర్చేజ్ చేసామని. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏదన్నా డౌట్స్ ఉన్నా మనకి క్లారిఫై అయ్యిద్ది. కొంతమందికి కొన్ని పడవు. లైక్ కొంతమందికి ఏదైనా విటమిన్ సి లైక్ లెమన్ అలాంటిది పడదు. కొంతమందికేమో ఏదైనా ఇచ్చింగ్ వచ్చేవి పడవు. సో, ఇంగ్రీడియెంట్స్ క్లియర్‌గా మెన్షన్ చేస్తే మీరేం యూజ్ చేస్తున్నారో అది మన ఫేస్‌కి సెట్ అయ్యిద్దో లేదో కూడా చూసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. ఇదే నాకు అనిపించింది ఈ ప్రొడక్ట్స్ నేను తీసుకున్నప్పుడు. బట్ క్యూట్‌గా అనిపించాయన్నమాట. సో, వర్తో కాదో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ప్లాట్ ట్విస్ట్ మీకు నచ్చితే కూడా కింద లైక్ చేయండి. ఇంకా మీకు ఏ ప్రొడక్ట్స్ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. సో, ఇంకొక రివ్యూతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా బాయ్. ఎందుకంటే మార్కెట్‌లో చాలా సరుకుందనమాట రివ్యూ చేయడానికి.